ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ జోహార్ ఆదివాసీ అమరవీరులకు, జోహార్ ఆదివాసీ అమరవీరులకు. ఒకసారి వర్ధిల్లాలి ఆదివాసీ ఆత్మగౌరవ పోరాటాలు, వర్ధిల్లాలి ఆదివాసీ అలాగే సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ గారు, సోషల్ బాగా అందరూ బాగా ఏరి అడ్డిదారు సార్ 10th class men students. ఇంకా విషయాలు వెళ్తే బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ పిల్లలు ఆ రోజు మనం బీసీలో చదివిస్తే గతంలో దూరం చేశారు. త్వరలో ఈ పథకాన్ని తిరిగి పునఃప్రారంభిస్తామని మేము తెలియజేస్తున్నాం. ఇదే కాదు, గతంలో ఉన్నటువంటి చాలా పథకాలు ఏవైతే రద్దు గురయ్యామో వాటన్నింటినీ కూడా తిరిగి ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం. ఆ రోజు అల్లూరి సీతారామరాజు గారు మన గిరిజనులకు ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి పోరాట స్ఫూర్తి, తెగువ, ధైర్య సాహసాలు వాటిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏంటంటే రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి ప్రత్యేక హక్కులు ఈ రోజు ప్రభుత్వం వాటి యొక్క కృషి వలన ఈరోజు మనం అన్ని విధాలు పొందుతున్నాం. అయినప్పటికీ కూడా ఈరోజు ఇంకా ముందుండాలి. అక్షరాస్యత చూసుకుంటే మన జిల్లాలో చాలా తక్కువగా ఉన్నాం. జిల్లా జనాభాలో 3.8% మనం ఉండి ఈరోజు అక్షరాస్యతలో చూసుకుంటే సగటున గిరిజనులు 52-53% ఉన్నారు. ఈ అక్షరాస్యత శాతం బాగా పెరుగుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత హాస్పిటల్ ఫెసిలిటీస్, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్. ఇప్పుడు 5th తారీఖున ఇక్కడ అమెజాన్ నుంచి ట్రైబల్ స్టూడెంట్స్, ట్రైబల్ యంగ్స్టర్స్ ప్రత్యేకంగా ఒక జాబ్ మేళా ఇక్కడ నిర్వహించడం జరిగింది. దాంట్లో ఒక 50 మెంబర్స్ అమెజాన్ లో వారికి జాబ్ వచ్చాయి. ఇవి అన్ని కూడా కంటిన్యూస్ ప్రాసెస్ అండి. రాబోయే రోజుల ట్రైబల్స్ కోసం స్పెసిఫిక్ గా మనం ఒక కార్యాచరణ మనము పెట్టుకుని సమగ్ర అభివృద్ధి పొందడానికి కంటిన్యూస్ గా మనము పని చేస్తామని ఈ సందర్భంగా